ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన అందించే ప్రజాప్రభుత్వం కూటమి. శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. డిసెంబర్ 1 ఆదివారం అయినందున ఒకరోజు ముందుగానే నవంబర్ 30న ఉదయం 5 గంటల నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అందించడం జరుగుతోంది అని, పెన్షన్ లబ్ధిదారులు అందరూ గమనించాలి అని వెంకటేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు ఆశలకు ఆకాంక్షలకు అండగా నిలుస్తూ శ్రమిస్తూ పనిచేస్తుంది అని, గత వైసీపీ పాలనలో పెన్షన్ ఒక నెల తీసుకోకపోతే వెంటనే రద్దు చేసేవారిని కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్ని వర్గాల వారు ఆనందంగా ఉండాలి అనే తలుపుతో, ముఖ్యంగా పెద్దవారు పేదలు సంతోషంగా ఉండాలి అనే గొప్ప సంకల్పంతో 2 నెలలు పెన్షన్స్ తీసుకోకపోయినా ఆ 2 నెలలు కలిపి 3వ నెలలో పెన్షన్స్ అందుకునే అద్భుతమైన పెన్షన్లు అవకాశం పెన్షన్ లబ్ధిదారులకు కల్పించింది అని పత్రికా మీడియా మిత్రులకు ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. అందరికీ నమస్కారం. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని నమ్మి విశ్వసించి అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని అప్పచెప్పి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలకు అనుగుణంగా వారికి అండగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అనుక్షణం ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం శ్రమిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3 విడతలు చేశారు. ఈ రాష్ట్రాన్ని ఆయన ఎంతో అనుభవంతో అన్ని విధాల అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేశారు, సంక్షేమం అందించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నా నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. అదే నమ్మకంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నరేంద్ర మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలు బాగుంటారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో కూటమి జరగట్టారు. ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ముందుకు వెళ్తారని ఎందుకు చెప్తున్నామంటే, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాం. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇది 6వ నెల. ఎన్నికల హామీ అయిన పెన్షన్ పెంపు పథకం 3,000 నుంచి 4,000 ఒకేసారి 1,000 రూపాయలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానికి. వైసీపీ వారిలాగా వాయిదాలుగా విడతల వారీగా పెంచలేదు, ఒకేసారి 1,000 రూపాయలు పెంచాం. ప్రతి నెల 1వ తారీఖున ఉదయం 5 గంటల నుంచి 8 గంటల లోపుగానే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్క పెన్షన్ వారికి ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పెన్షన్ అందించాం గత 5 నెలలుగా. దానికి అధికారులు కానీ, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు అందరూ సమిష్టి కృషితో ఈ పెన్షన్స్ పంపిణీ సజావుగా 100% పంపిణీ చేశాం. రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజలు కోరుకునే విధంగా ఏదంటే ప్రతి నెల 1ని ఈ పెన్షన్ ఇస్తున్నాం. 1వ తారీఖు ఆదివారం పడితే ఆ ముందు రోజే పెన్షన్ అందించే ఘనత ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే రేపు డిసెంబర్ 1 ఆదివారం పడింది. అందుకనే ముందు రోజే అంటే నవంబర్ 30 రేపు పెన్షన్ పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 5 గంటల నుంచే పంపిణీ చేసే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. గత 2 నెలల ముందు కూడా ఇట్లాగే 1వ తారీఖు ఆదివారం పడితే ఆ ముందు రోజే పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా అందించిన ఘనత తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఇటువంటి అద్భుతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు రాష్ట్ర